శివరాత్రికి అఘోరాలు వస్తారు అనమాట, ఉంటాయి అనమాట. ఆ 12 లింగాలు కూడా మొత్తం వాటర్లోనే. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీ అఫీషియల్ 96. సో నేను ఎక్కడున్నా అయితే చూస్తుర్రా. సో అక్కడ చూడండి ఎంత ఎల్లో కలర్ సెట్, చెరువు, పంటలు, ఎంత మంచిగా కూల్ వెదర్ ఉందంటే. సో నేను ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాను గైస్ అంటే నేను తాండూరులో అయితే ఉన్నాను అనమాట. నేను 4th క్లాస్ వరకు ఇక్కడనే చదువుకున్నా. సో ఈయన ఎవరైతే మా తమ్ముడు, ఈయన ఇప్పుడు ఒక బ్లాగ్ అయితే తీద్దాం అనుకున్నా. ఇక్కడ శివాలయం అనమాట, భూకైలాస్ అని చాలా ఫేమస్ ఇక్కడ ఆ టెంపుల్. అందరు స్కిప్ అయితే చేయకండి గైస్. సో ప్లీజ్ అందరు లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చలో వీడియోతో స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఇప్పుడైతే మనము గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సో మీరు చూసుకోవచ్చు అక్కడ కొన్ని విగ్రహాలు అయితే దేవుళ్ళవి కన్స్ట్రక్ట్ అయితే చేస్తుర్రు. ఇంకా గుడి ఇంకా కాలేదనమాట, లోపట్ అయిపోయింది, సరౌండింగ్ మొత్తం కవర్ చేస్తుర్రు. ఇంకా ఈ గుడి ఇంకా డెవలప్ చేయాలనుకుంటారు అనమాట. ఇంకా మొత్తం వీడియోతో చూపిస్తాను. మిక్స్ సో గైస్ మనం అయితే గుడి లోపలికి అయితే వచ్చిన విగ్రహాలు అయితే కూర్చోబెట్టారు అనమాట. ఒక విగ్రహం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూపిస్తా చూడండి. టీచర్ స్టూడెంట్స్ అయితే ఉన్నారనమాట. స్టూడెంట్స్ అందరూ చదువుకుంటారు, టీచర్ అయితే క్లాసెస్ చెప్తుంది అనమాట. సో ఇక్కడైతే ఫంక్షనల్ ఉందన్నమాట. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేస్తారనమాట. సో గైస్ ఇదైతే మా అమ్మవారి టెంపుల్ అనమాట. సో ఇంకా శివుని టెంపుల్ లోపల లింగం అయితే ఉంటుంది అనమాట. కొంత సో గైస్ ఇక్కడైతే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వైట్ విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. సో ఇక్కడ శివరాత్రికి అఘోరాలు వస్తారు అనమాట, పూజలు చేసేసి వెళ్తారు అనమాట. పవనిమాత విగ్రహం అవుతుంది అనమాట. సో చూసుకోవచ్చు అమ్మవారిని. సో ఇంకొక పక్కల సో గైస్ ఇక్కడైతే మన సేవాలాల్ మహారాజు విగ్రహం అనిపిస్తుంది. సేవాలాల్ మహారాజ్ అంటే మన బంజారాల దేవుడు అనమాట. సో మహారాజుని అయితే చూసుకోవచ్చు మీరు అందరూ. సో గైస్ ఇక్కడైతే అవతల అమ్మ. సో గైస్ మనము అక్కడ లోపల సేవాలాల్ మహారాజ్ని ఇంకా అమ్మవారిని దర్శించుకొని వచ్చేసినాం కదా. విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. బ్లాక్ స్టాచ్యూలు అయితే విగ్రహాలు అయితే పెట్టారు. మన వెనకాల చూసుకోవచ్చు మంచి ఒక గుండం కూడా ఉందన్నమాట. గుండం పక్కనే మన ఆంజనేయ స్వామి పెద్ద స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. సో మీకు శివ్య నాయక్ అని ఒక ఆయన మనకి మేబీ ఈ గుడి కట్టించిన వాళ్ళది అనుకుంటున్నాను. ఇక్కడ దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి, కాళికామాత విగ్రహం ఉంది. గుడి సరౌండింగ్ మొత్తం దేవుళ్ళ విగ్రహాలు అయితే ఇది చేసిర్రు గైస్. సో గైస్ మనం అయితే ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ అయితే చేసినాం కదా, మొత్తం విగ్రహాలు, మొత్తం గుండం, మొత్తం ప్రత్యేకత ఏంటంటే దర్శనానికి వెళ్తాం కదా, ఆ శివుని లోపల ఒక లింగం ఉంటుంది అనమాట పెద్దగా. ఆ లింగాన్ని దర్శించుకోవడానికి మనకి ముందలో
12 లింగాలు అయితే ఉంటాయి అనమాట. ఆ 12 లింగాలు కూడా మొత్తం వాటర్లోనే ఉంటాయి అనమాట. ఒక్కొక్క లింగాన్ని మొక్కుకుంటూ మనం వెళ్ళి దర్శనం రావాలన్నమాట. వైస్ అందుకే ఈ గుడికి ఇంత ప్రత్యేకత ఉందన్నమాట. సో ఈ లోకల్లో చాలా ఫేమస్ ఈ గుడి. ఇంకొకటి మనం ఏదైతే మొక్కుకుంటామో అది కంపల్సరీ అయితే ఈ టెంపుల్ని అయితే ఒక 15 years బ్యాక్ ఈ టెంపుల్ అయితే నిర్మించడం అయితే జరిగిందంట. సో ఈ గుడిని ఎవరైతే కట్టించారో వాసు పవర్ ఆయన అయితే ఈ గుడిని అయితే నిర్మించడం అయితే జరిగింది. సో ఈ వాసు పవర్ ఆయన ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేసిండంట. సో ఈ బిజినెస్లో చాలా బాగా కలిసి వచ్చి సో ఇంత పెద్ద గుడిని అయితే కట్టించడం అయితే జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. సో ఇక్కడ నుంచి అయితే మనం వెళ్తున్నాం.